అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. जलता हुआ तो सोचो कि जला जला दे दो, इसके वजह प्रॉब्लम हो सकता है कुछ भी। मैडम अरे हटो चलो भैया पूरे हटिया। హెచ్పి పెట్రోల్ బంక్ లో ఒక ఫ్యూయల్ ట్యాంకర్ ఫైర్ ఇగ్నిషన్ అయింది. దాన్ని ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేసి ఫైర్ ఇంజన్స్ కి ఇన్ఫార్మ్ చేసాం, ఫైర్ స్టేషన్స్ కి అండ్ మన పోలీస్ కి ట్రాఫిక్ వాళ్ళకి కూడా ఇంటిమేట్ చేసి ఇక్కడ పబ్లిక్ ని ఎవాక్యుయేట్ చేసి డ్రైవర్ తోటి ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మ్ కూడా ఉండింది. సో బ్లాస్ట్ అయితే ప్రాబ్లం అని దాన్ని రోడ్ మీదకి తీయించడం జరిగింది. దాని తర్వాత పబ్లిక్ అంతా దూరంగా జరిగి ఎవాక్యుయేట్ చేసి క్లియర్ చేసాము. ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి ఫైర్ ఫోర్స్ వచ్చి దాన్ని ఆఫ్ చేశారు. మధ్యాహ్నం దాదాపు 2:25 మన ఇక్కడ ఏకమినార్ దగ్గర నాంపల్లి పెట్రోపినా ఫిల్లింగ్ స్టేషన్ లో అగ్ని ప్రమాదం జరిగిందండి. అది ఒక ట్యాంకర్, దాంట్లో దాదాపు 15 KL పెట్రోలు అండ్ 5 KL డీజిల్, ఈ రెండింటితోని ట్యాంకర్ అన్లోడ్ చేసుకోవడానికి రాగానే అది ఆ ట్యాంకర్ షాంబర్స్ ఓపెన్ చేయాలంటే వాళ్ళకు ఓటీపీ వస్తుందంట ఒకటి. ఆ ఓటీపీ రాగానే పైన లిడ్ ఓపెన్ చేస్తుంటే సెకండ్ ఫైర్ క్యాచ్ అయింది. ఇమ్మీడియట్ గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫైర్ ఎక్విప్మెంట్ తోని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ లోపు మా అంబర్పేట ఫైర్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయగానే అంబర్పేట ఫైర్ స్టేషన్, ఎంపీటీ అండ్ గౌల్గూడ వాటర్ బౌజర్, సెక్రటరియట్ మల్టీపర్పస్ ట్రైనర్ 3 వెహికల్ కూడా ఇమ్మీడియట్ గా స్పాట్ కి రీచ్ అవడం జరిగింది. అంబర్పేట అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ యుగేంద్ర ప్రసాద్ కూడా స్పాట్ కి వచ్చేసి ఇమ్మీడియట్ గా మంటలన్నిటి కూడా కంట్రోల్ చేయడం జరిగిందండి. పెద్ద ప్రమాదం తప్పింది. ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కాలేదు, ఇంజూర్డ్ ఎవరికి కాలేదు. పెద్ద ప్రమాదాన్ని మాత్రం ఇమ్మీడియట్ గా ఫైర్ డిపార్ట్మెంట్ రెస్పాండ్ అయ్యి తప్పియడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.